హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరిని అడిగానని చెప్పండి. మన కాకినాడలో 3 బీహెచ్‌కే న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌కుంది. కంప్లీట్ డీటెయిల్స్‌తో పాటు ఈ వీడియోలో మీకు ఇచ్చేస్తాను. ఫుల్ ఇంటీరియర్ వర్క్‌తో అయితే సూపర్‌గా డిజైన్ చేశారు. కంప్లీట్ హౌస్ అయితే చూస్తే మీకే అర్థమవుతుందనమాట. వీడియోనైతే కంప్లీట్‌గా చూసేయండి. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి గేట్ దగ్గర ఇలా ఉంటుందనమాట లుక్ అయితే. గేట్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు కదా! అండ్ గేట్ ఓపెన్ చేస్తే మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా 14 అడుగులు వస్తుంది. అండ్ ప్రతి దానిలో కూడా మేము క్వాలిటీ అనేది మెయింటైన్ చేశామని అయితే చెప్తున్నారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి స్టెప్స్ అయితే వచ్చేసాయి. ఔట్ సైడ్ మనకి సీలింగ్‌లో ఆల్టెక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు షో లైట్స్‌తో. ఇక్కడ ఈ పిల్లర్‌కి గ్రానైట్ అయితే యూజ్ చేశారనమాట. ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కదా! రైట్ సైడ్‌లో మనకి 2 టాప్స్ అయితే వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2.5 అడుగుల సందయితే వస్తుంది. స్టెప్స్ కింద మనకి ఈ విధంగా 3 అడుగుల స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని మనం వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ చూస్తే మనకి 1.5 సందు ఒక మనిషి మూవ్ అయ్యేలా వచ్చేసిందనమాట. ఇక్కడ మీకు ఒక స్టెప్ చూస్తే అక్కడ కూడా గ్రానైట్‌ని అయితే యూజ్ చేశారు. కంప్లీట్‌గా ఇక్కడ వుడ్ అనేది ఎంట్రన్స్ డోర్స్ దగ్గర టేక్ అయితే యూజ్ చేశామని చెప్పారనమాట. కంప్లీట్ లుక్ అయితే మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది కదా! ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. డోర్ ఓపెన్ చేస్తే చూడండి హాల్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. సీలింగ్ ఆల్టెక్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా షో లైట్స్‌తో డిజైన్ చేశారు కదా! కంప్లీట్‌గా మీరు లుక్ అయితే చూడొచ్చు. ఇక్కడ డిజైనింగ్ అయితే ఆర్చ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. ఆర్చ్‌లో కూడా మనకి ఆర్గనైజింగ్ బాక్సెస్ అయితే వచ్చాయి. అవి కూడా మీకు చూపిస్తాను. నార్త్‌లో ఒక ఎంట్రన్స్ కూడా ఉంది. దీని పక్కనే మనకి విండో అయితే వచ్చేసింది. హౌస్ అంతా కూడా విండోస్‌కి ఏంటంటే మనకి మూవబుల్ మెస్ డోర్స్ అయితే ఇచ్చేసారనమాట. ఈ హౌస్ వచ్చేసి 183 గజాల్లో అయితే కట్టారు. కంప్లీట్ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 183 గజాల్లో అయితే కట్టారు. 29x55 మెజర్‌మెంట్స్ అనమాట. విండో పక్కనే మనకి ఈ విధంగా కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మూవబుల్ గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. హోమ్ డెకార్ ఐటెమ్స్‌ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. కంప్లీట్ టీవీ యూనిట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అలాగే మీరు ఫ్లోర్ టైల్స్ కూడా చూడొచ్చు. డిజిటల్ షైనింగ్‌తో మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ టీవీ యూనిట్‌లో కబోర్డ్స్‌ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇల్లు కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కైతే కాంటాక్ట్ చేయండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 183 గజాలు హౌస్ అయితే 3 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్. మీరు డైరెక్ట్‌గా విజిట్ చేసి హౌస్‌ని చూడాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కైతే కాంటాక్ట్ చేయండి. అండ్ లివింగ్ హాల్‌లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా చిన్న ఆర్చ్ వచ్చింది. ఈ ఆర్చ్‌లోంచి మనకి అపోజిట్ డైరెక్షన్‌లో అయితే బెడ్‌రూమ్స్ అయితే ఇచ్చేసారు చూసారు కదా! గుమ్మాలన్నీ కూడా మనకి ఈ గ్రానైట్‌ని యూజ్ చేశారనమాట. హాల్ మెజర్‌మెంట్స్ వచ్చేసి 11.5 x 29. ఇక్కడ టీవీ యూనిట్ పక్కన అంటే లివింగ్ రూమ్‌కి స్ట్రెయిట్‌గా మన ఎంట్రన్స్ నుంచి స్ట్రెయిట్‌గా చూస్తే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చేసారు. బ్యూటిఫుల్ డోర్స్ అయితే ఇచ్చేసారనమాట. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ వచ్చేసి మనకి మెజర్‌మెంట్స్ 11.5 x 15 అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ మొత్తం కూడా మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కలర్ థీమింగ్ అయితే చాలా చాలా బావుంది. అండ్ ఆల్టెక్ సీలింగ్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు కదా! ప్రతి బెడ్‌రూమ్‌కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. ప్రతి హౌస్‌కి పిల్లర్స్ దగ్గర ఐరన్ రాడ్స్ అనేవి 6 యూజ్ చేస్తారట. ఇక్కడైతే 8 వేసామని అయితే చెప్పారు. ఇక్కడ బాత్రూమ్ అయితే చూద్దాము. డోర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అండ్ ఓపెన్ చేస్తే ఇంకా బావుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కాబట్టి నార్మల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాష్ బేసిన్ కూడా వచ్చేసింది. బ్యూటిఫుల్ టైల్స్ అయితే చాలా బావున్నాయి కదా! మీకెలా అనిపించింది? హౌస్ నచ్చిందా? కొనాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
కంప్లీట్‌గా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్‌ని యూజ్ చేసుకునేలాగే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! సో, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చేసి 11.5 x 15 అనమాట. అండ్ ఇంకా మిగతా 2 బెడ్‌రూమ్స్ అయితే చూసేద్దాము. లివింగ్ రూమ్‌కి లెఫ్ట్ సైడ్‌లో మనకు అపోజిట్ డైరెక్షన్‌లో బెడ్‌రూమ్స్, మధ్యలో డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. చక్కగా మనం డ్రెస్సింగ్ టేబుల్‌ని సెపరేట్‌గా తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మిర్రర్ థీమ్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు. ఫుల్ స్టోరేజ్‌తో అయితే ఇచ్చేసారు. సో, ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. అండ్ ఇంకా లాన్‌కి వెళ్ళిపోతే ఇది మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసి మనకి మెజర్‌మెంట్స్ 11.5 x 16.5 అయితే ఇచ్చారనమాట. కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సీలింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు షో లైట్స్‌తో ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అనేది. ప్రతి బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మూవబుల్ మెష్ డోర్స్ అయితే వస్తాయన్నమాట విండోస్‌కి కూడా. ఈ బెడ్‌రూమ్‌లో 2 విండోస్ అయితే ఇచ్చేసారు చూసారు కదా! కబోర్డ్స్ పక్కన ఒక విండో అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్‌కి అయితే ఫ్రెండ్స్ మనం చాలా క్లాతింగ్‌ని ఆర్గనైజ్ చేసుకునేలా ఇచ్చారన్నమాట. ఎవ్రీ బెడ్‌రూమ్‌కి కూడా స్టోరేజ్ అనేది చాలా ఇచ్చేసారు. ఈ హౌస్ అయితే మీకు చెప్పాను కదా! ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 183 గజాలు. అండ్ అడ్రెస్ వచ్చేసి మీకు లైక్ మన కాకినాడ ఏపీఎస్‌పీ ఉంటుంది కదా! ఏపీఎస్‌పీకి పెట్రోల్ బంక్ ఆపోజిట్‌లో ఉంటుందనమాట. కాకినాడ ఏపీఎస్‌పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్‌లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఎన్‌హెచ్ 216 రోడ్‌కి 300 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉందనమాట హౌస్ అనేది. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్‌లో అడగొచ్చు. అలాగే మీరు ఇల్లు కొనాలి అనుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్‌కి వెళ్ళి హౌస్ చూడాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు కదా! వెస్టర్న్‌లో. ఇప్పుడైతే సెకండ్ బెడ్‌రూమ్ చూసేద్దాము. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసాము. మాస్టర్ బెడ్‌రూమ్ చూసాం కదా! ఇదొచ్చేసి ఫైనల్ బెడ్‌రూమ్, సెకండ్ బెడ్‌రూమ్ అనమాట. లైక్ ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి కబోర్డ్స్ అయితే కూడా చాలా ఎక్కువ ఇచ్చేసారు. అండ్ సీలింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఆల్టెక్ అనేది ఎంత బాగా డిజైన్ చేశారనేది షో లైట్స్‌తో. ఈ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చేసి 11.5 x 15 అనమాట. కంప్లీట్ లుక్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ రూమ్‌లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ పైన స్టోరేజ్ అనేది ఇచ్చారనమాట. ఇది డోర్స్ ఓపెన్ చేస్తే మనకి అదంతా కూడా లోపల స్టోరేజ్. సో, బాత్రూమ్ పైన వచ్చింది ఈ బెడ్‌రూమ్‌లో. అండ్ బాత్రూమ్ అయితే చూసేద్దాము ఎలా ఉంది అనేది. చాలా బ్యూటిఫుల్ టైల్స్ అనేది ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ సైజ్ వచ్చేసి 6x4 అనమాట. ఎవ్రీ బెడ్‌రూమ్స్‌లో బాత్రూమ్స్ ఉన్నాయి కదా! సో, 6x4 మెజర్‌మెంట్స్ మీకు చెప్తున్నాను. డిస్క్రిప్షన్‌లో కూడా క్లియర్‌గా ఇస్తాను చూసేయండి. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా దగ్గర కూడా మీకు షో లైట్స్ చూపిస్తాను. లైటింగ్ ఎలా ఉంది అనేది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్‌కి ఒక లైట్ అయితే వచ్చింది. అండ్ పైన సీలింగ్ దగ్గర కూడా కలర్‌ఫుల్ షో లైట్ అయితే ఇచ్చారు. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఫ్రెండ్స్. మీకు మెజర్‌మెంట్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అని కూడా చెప్పాను కదా! 183 గజాల్లో అయితే కట్టారు. కంప్లీట్ హౌస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కొనాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఆర్చ్ డిజైనింగ్ అయితే చూడండి ఎంత బావుందో. సో, మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అనమాట. హౌస్‌లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ మీకు కబోర్డ్ స్టోరేజ్ అనేది వచ్చింది ఈ ఆర్చ్‌లో. అటు ఇటు కూడా కబోర్డ్ అయితే వచ్చిందనమాట. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. మొత్తం ఇదంతా కూడాని ఆర్చ్‌లో నుండి లోపలికి వెళ్ళగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కబోర్డ్స్‌తో అలాగే డోర్ పైన కూడా మనకి చూడండి స్టోరేజ్ అయితే వచ్చేసింది. డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఎంట్రన్స్ డోర్ అయితే ఇచ్చేసారు. కిచెన్ వచ్చేసి మెజర్‌మెంట్ 7x11 ఫ్రెండ్స్. డైనింగ్ వచ్చేసి 11x10 అనమాట. ఈ డైనింగ్ ఏరియా అంతా కూడా మెజర్‌మెంట్స్ మనకి 11x10. ఇక్కడ స్టోరేజ్ చూడండి. డోర్ పైన మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను.
మనం సెకండ్ బెడ్‌రూమ్‌లో కూడా బాత్రూమ్ పైన ఈ స్టోరేజ్ చూసాం కదా! ఇలానే ఉంటుందనమాట. ఇక్కడ ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. సో, ఈ ఎంట్రన్స్ పైన మనకి స్టోరేజ్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. ఇదొచ్చేసి వాష్ ఏరియా. మెజర్‌మెంట్స్ వచ్చేసి 4:10. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది. మీరు వాషింగ్ మిషన్‌ని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చనమాట చక్కగాని. లేదు అంటే మనం ఔట్ సైడ్ స్టెప్స్ కింద కూడా వాషింగ్ మిషన్‌ని అరేంజ్ చేసుకునేలాగా ఇచ్చారనమాట. ఈ వాష్ ఏరియా అంతా కూడా సూపర్బ్‌గా టైల్స్ అది డిఫరెంట్‌గా యూజ్ చేశారు. విండోస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారనమాట. ఈ హౌస్‌కి కాలింగ్ బెల్ కూడా ఉంది. గ్రానైట్ గుమ్మాలు ఇదంతా కూడా చాలా బావుంది. హౌస్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఆర్చ్‌లోకి ఎంటర్ అవ్వగానే డైనింగ్ ఏరియా నుంచి మనకి ఈ విధంగా ఇక్కడ పూజా రూమ్ అయితే ఉంది. పూజా రూమ్ కూడా చాలా పెద్దదుంది. ఇక్కడ కబోర్డ్ అలాగే మనం చక్కగా మందిరాన్ని అలంకరించుకునేలాగా డిజైన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ కూడా స్టోరేజ్ బాక్స్ ఉందనమాట. ఒక విండో కూడా ఇచ్చేశారు. ఈ పూజ రూమ్‌లో పైన మనకిది స్టోరేజ్ అనమాట. మీకు బయట ఓపెన్ చేసి చూపించాను కదా! అలానే ఇచ్చారు. సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. పూజ రూమ్‌లో కలర్‌ఫుల్‌గా ఉంది. అండ్ కిచెన్ కూడా చూసేద్దాము. కిచెన్ వచ్చేసి మెజర్‌మెంట్ 7:11. డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి 11:10 అనమాట. బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది గదా! కలర్ థీమింగ్ అనేది. కబోర్డ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. కౌంటర్ టాప్ అంతా కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ చిమ్నీకి కూడా మనకి హోల్ అనేది ఇచ్చారనమాట విండో పైన. అండ్ కంప్లీట్‌గా లుక్ అయితే ఇది కిచెన్‌ది. ఇక్కడ 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు. కౌంటర్ టాప్ అంతా కూడా గ్రానైట్ అయితే ఇలా వచ్చింది. అండ్ కిచెన్ వాల్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. కిచెన్‌లో మనకి 2 విండోస్ ఇచ్చారనమాట. పైనంతా కూడా స్టోరేజ్ అండ్ ఇక్కడ గ్లాస్ మూవబుల్ కబోర్డ్ అయితే ఇచ్చారనమాట. మోడ్యులర్ కిచెన్ కాబట్టి ఆబ్వియస్‌లీ ర్యాక్స్ అయితే కంపల్సరీ వస్తాయి కదా! ర్యాక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఈ హౌస్‌కి మోటార్ కూడా అవైలబుల్ ఉంది. మోటార్ వచ్చేసి 180 అడుగుల డెప్త్‌లో అయితే వేశామని చెప్పారు. సీఆర్ఐ కంపెనీ మోటార్‌ని యూజ్ చేశాము. 1 హెచ్‌పీ స్పీడ్‌తో అని చెప్పేసి చెప్పారనమాట. సో, ఇక్కడ మనకి గ్రానైట్ గుమ్మాలు, యూపీవీసీ విండోస్, లైక్ కాలింగ్ బెల్ ఇవన్నీ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫెసిలిటీ అయితే చాలా బాగుంది హౌస్ అంతా కూడాని. అండ్ కంప్లీట్ హౌస్ లుక్ అయితే చూసారు కదా! ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్‌లో అడగొచ్చు. మీరు ఇల్లు కొనాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇల్లు కొనాలి అనే ప్లానింగ్‌లో ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మనం టెర్రస్ పైకైతే వెళ్ళిపోదాము. టెర్రస్ పైన కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడాని. అండ్ అలాగే ఇలాగే ఇంకొక 3 హౌస్ అయితే సేల్‌కున్నాయన్నమాట. బట్ ఇంకా అవి కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అవ్వగానే మన ఛానెల్‌లో డెఫినెట్‌లీ షేర్ చేస్తాను. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 85 లాక్స్ అయితే చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కోసం మీరు మాట్లాడుకోవచ్చనమాట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో, 85 లాక్స్ హౌస్ అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్‌లో అడగొచ్చు. తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.